ఇక మేడారం అభివృద్ధికి రేవంత్ సర్కార్ మస్తుగా నిధులిచ్చింది. జాతరను కూడా వైభవంగా చేసేందుకు ప్లాన్ చేస్తాంది. మా బీఆర్ఎస్ హయాంలో కూడా మస్తుగా నిధులిచ్చింది కదా. మీ బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు నిధులే ఇయ్యకపాయే, కనీసం పట్టించుకున్న దిక్కే లేదు. ఎన్నడైనా కేసీఆర్ ప్రత్యేకంగా మీటింగ్ అయినా పెట్టింది. అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? కేసీఆర్ పోకపోయినా ప్రజలు పోయిర్రు, జాతర మంచిగా చేసిర్రు కదా. ఇక టెంపరీ నిర్మాణాల పేరుతో ఆ నిధులు ఏం చేసిర్రో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ శాశ్వత ప్రాతిపదికన పనులు చేస్తాంది. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తాంది. మేడారం జాతరకు జాతీయ హోదా గుర్తింపు ఇస్తే వచ్చే లాభం ఏందో గది చెప్పు ముందు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ కుంభమేళైన మేడారం జాతరకు జాతీయ హోదా వస్తే మనకే గర్వకారణం కదా. అంతేకాదు కేంద్రం కూడా నిధులు ఇస్తుంది. అంటే గుర్తింపు వస్తుడితో పాటు ఇంకా డెవలప్మెంట్ చేయొచ్చు అంటావు. అందుకే రేవంత్ అన్న సర్కారు జాతీయ హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తుండ్రు. మీరేమో ఏం చేస్తుర్రుగా, విమర్శలు చేసుకుంటా కాలయాపన చేస్తుర్రు.